Everyone, my name is Karthikeyan. I am from EC4 థర్డ్ ఇయర్. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్న కాన్సెప్ట్స్ ఏంటంటే యూజర్ మోడ్ వర్సెస్ కెర్నల్ మోడ్, సిస్టమ్ కాల్స్, కంపైలర్ వర్సెస్ ఇంటర్ప్రెటర్ అండ్ జేవిఎం. ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్లో చాలా ఇంపార్టెంట్. మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే యూజర్ మోడ్ వర్సెస్ కర్నల్ మోడ్. ఆపరేటింగ్ సిస్టంలో రెండు మోడ్స్ ఉంటాయి, అవే యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్. ఈ యూజర్ మోడ్లో మనం యూజ్ చేసే అప్లికేషన్స్ అన్నీ రన్ అవుతాయి. ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ కానివ్వండి, లేదంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ లాంటివి కానివ్వండి, ఇవన్నీ ఈ యూజర్ మోడ్లో రన్ అవుతాయి. యూజర్ మోడ్లో యాప్స్ ఏంటంటే డైరెక్ట్గా హార్డ్వేర్ని హ్యాండిల్ చేయలేవు. సో ఇది దీని లిమిటేషన్. అండ్ ఇలా హ్యాండిల్ చేయకపోవడం వల్ల సిస్టమ్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన కెర్నల్ మోడ్కి వచ్చేసరికి, కెర్నల్ మోడ్లో ఆపరేటింగ్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది. లైక్ ఫైల్స్ ఓపెన్ చేయడం, మెమరీ అలికేట్ చేయడం అన్నీ కెర్నల్ మోడ్లో జరుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే యూజర్ మోడ్ అంటే లిమిటెడ్ యాక్సెస్ అండ్ కెర్నల్ మోడ్ అంటే ఫుల్ యాక్సెస్. అందుకే కెర్నల్ మోడ్ని ప్రివిలేజ్డ్ మోడ్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ కాల్స్. ఏంటంటే ఒక అప్లికేషన్కి ఆపరేటింగ్ సిస్టమ్తో కమ్యూనికేట్ చేయడం కోసం మనం సిస్టమ్ కాల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్ ఓపెన్ చేయడానికి అనుకోండి, అప్లికేషన్కి డైరెక్ట్గా హార్డ్వేర్ యాక్సెస్ అనేది ఉండదు. సో అప్లికేషన్ సిస్టమ్ కాల్ని యూజ్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ని ఫైల్ ఓపెన్ చేయమని అడుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే FD ఓపెన్ అని చెప్పి ఆ ఫైల్ యొక్క నేమ్ అనేది ఇచ్చాను. ఇది ఒక సిస్టమ్ కాల్. మన యూజర్ ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అది ఒక సిస్టమ్ కాల్ని పిలిచి అది కెర్నల్కి వెళ్ళి ఆ సిస్టమ్ కాల్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ దాన్ని రెస్పాన్స్ని రిటర్న్ చేస్తుంది మన యూజర్ మోడ్కి. సో కామన్ సిస్టమ్ కాల్స్ అనేవి ఏంటి, ఇక్కడ ఓపెన్ ఒకటి వాడాము, రీడ్ ఒకటి వాడాము, లేదంటే క్లోజ్ ఒకటి వాడుకోవచ్చు. ఈ సిస్టమ్ కాల్స్ని ఈజీగా అర్థం చేసుకోవడం ఏంటంటే యూజర్ మోడ్కి ఇంకా మన కర్నల్ మోడ్కి మన అప్లికేషన్స్ అనేవి ఆపరేటింగ్ సిస్టమ్తో కమ్యూనికేట్ చేయడానికి ఒక బ్రిడ్జ్ లాంటిది ఈ సిస్టమ్ కాల్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి కంపైలర్ వర్సెస్ ఇంటర్ప్రెటర్. ఏంటంటే కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మెషిన్ కోడ్కి మార్చడంలో యూజ్ అవుతాయి, కానీ రెండు విధాలుగా పనిచేస్తాయి. కంపైలర్కి వచ్చేసరికి కంప్లీట్ ప్రోగ్రామ్ని ఒకేసారి రీడ్ చేసి ఎంటైర్ కోడ్ని మంచి కోడ్గా మార్చేస్తుంది. ఎగ్జాంపుల్ C ఆర్ C++ లాంగ్వేజ్ అనుకోండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను C++ లాంగ్వేజ్ని కంపైలర్ యూజ్ చేసి నా కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసుకున్నాను. అది ఇంటర్ప్రెటర్కి వచ్చేసరికి లైన్ బై లైన్ కోడ్ని రీడ్ చేసి అప్పుడప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ పైథాన్ ఆర్ జావాస్క్రిప్ట్. అందుకే నేను ఇక్కడ ఇంటర్ప్రెటర్కి పైథాన్ కోడ్ రాసుకున్నాను. ఇది ఒక హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ లెవెల్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే రెండిటికి కంపైలర్ అనేది కోడ్ని ఫాస్ట్గా కన్వర్ట్ చేస్తుంది, కానీ ఎర్రర్స్ అన్నీ ఒకేసారి చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే. కానీ ఇంటర్ప్రెటర్ మాత్రం స్లోగా ఎగ్జిక్యూట్ చేసిన ఎర్రర్స్ అన్ని ఇమీడియట్గా చూపిస్తుంది. అంటే లైక్ ఎవ్రీ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, దానికి రావాల్సిన దానికి రావాల్సిన ఎర్రర్ అనేది మనకు చూపిస్తుంది. ఈ రెండింటిని ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక బుక్ అంతా ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తే అది కంపైలర్, లేదు లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తే అది ఇంటర్ప్రెటర్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి JVM అంటే జావా వర్చువల్ మిషన్. ఈ JVM వల్ల జావా కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవుతుంది. అందుకే జావా యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఈ లైన్ వినే ఉంటారు, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. జావాలో మనం కోడ్ రాసిన తర్వాత అది జావా కంపైలర్ ద్వారా బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ బైట్ కోడ్ని JVM అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. JVM అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అవ్వకుండా బైట్ కోడ్ని నేటివ్ మెషిన్ కోడ్కి మార్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇది మన జావా కోడ్ అనుకోండి, ఇక్కడ నా వర్చువల్ మిషన్ దట్ ఈస్ JVM బైట్ కోడ్ని మిషన్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. ఈ JVM వల్ల మన జావా ప్రోగ్రామ్స్ అనేది మ్యాక్ OSలో కానీ, లైనెక్స్లో కానీ, విండోస్ OSలో కానీ ఎక్కడైనా సరే రన్ అయిపోతుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.